నమ్మక ద్రోహానికి మారుపేరుగా ఉన్నటువంటి విజయవాడ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా కలెక్టర్ను దూషించారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి తను మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా మైనారిటీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మర్చిపోయి ఒక్క శాసనసభలో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తను మైనారిటీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి సంకేతంగా రాష్ట్రంలో 4 సీట్లు శాసనసభ్యులు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైనటువంటి మైనారిటీల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. కేవలం గోడ మీద పిల్లిలాగా తన అవకాశాల కోసం మతాన్ని కులాన్ని వాడుకున్నటువంటి చీప్ క్యారెక్టర్ కలిగినటువంటి జలీల్ ఖాన్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం నిజంగా ఆయన అపరిణతి చెందినటువంటి ఒక వెధవగా ఈరోజు చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పి నేను జలీల్ ఖాన్ గారిని చెప్తూ, పులివెందులు కాదు ఈరోజు గుంటూరు నగరంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి ఒక నిరసన కార్యక్రమాన్ని మీరు తలపెట్టుకుంటే రండి, లేకపోతే మీ విజయవాడ నగరంలో మీకు దమ్ముంటే మీరు ఒక సభను ఏర్పాటు చేసి జలీల్ ఖాన్ గారు మీకు దమ్ముంటే విజయవాడలో మీరు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దమ్ము మీకు లేదు అని చెప్పి గతంలో కూడా ఎన్నో రకాలుగా నిరూపించుకోవడం జరిగింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి దాసోహం కోసం మీరు ఇటువంటి అపరిణతి చెందినటువంటి మాటల ద్వారా మైనారిటీలను మోసగించడానికి మరొకసారి ప్రయత్నించకండి. మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిని కూడా రాబోయే రోజుల్లో విజయవాడ నగర ప్రజలు ముఖ్యంగా మైనారిటీలు మీకు రాబోయే రోజుల్లో చావు దెబ్బ తగలబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానివ్వండి, మీరు మాట్లాడే ముందు మీ అర్హతను, మీ చిత్తశుద్ధిని, మీ మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీని ప్రజలకు దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడికి లేదు. మీరు నిజమైనటువంటి ప్రజల మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయదలుచుకుంటే ప్రజలకు మంచి చేసి వారి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, మీరు ఖబర్దార్ ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మైనారిటీలను వాడుకోవడానికి మీరు ప్రయత్నిస్తే మాత్రం మీకు ఇక్కడ గుంటూరు నగర మైనారిటీలు యావత్తు కూడా పులివెందుల దాకా మీరు వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా అపహాస్యంగా ఉంటుంది. విజయవాడ నగరంలోనే మీకున్నటువంటి సత్తా నిరూపించుకోవడానికి ఈ రోజు మీరు ప్రయత్నించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నిన్న విజయవాడ శాసనసభ్యులు జలీల్ ఖాన్ మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. జలీల్ ఖాన్ అతను ఒక శాసనసభ్యుడనే పదాన్ని కూడా మర్చిపోయి అతను మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే జేసీ దివాకర్ రెడ్డి గారి దగ్గర ఒక ఫ్యాక్షనిస్ట్ దాగా పనిచేస్తున్నటువంటి ఒక కుర్రాడిలాగా మాట్లాడుతూ ఉన్నాడే తప్ప జలీల్ ఖాన్ ఒక శాసనసభ్యుడిగా మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడే అర్హత కూడా కోల్పోయినటువంటి వ్యక్తి. నేను అడుగుతా ఉన్నా, జలీల్ ఖాన్ నువ్వు అసలు ముస్లిమేనా అని చెప్పి అడుగుతా ఉన్నా. ముస్లింలంటే నీకు తెలుసా బావు అని అడుగుతా ఉన్నా. ముస్లింలంటే వెన్నుపోటుదారులు కాదు, కనీసం రొట్టె పెడితే రొట్టెన్నరా కడుపులో నుంచి తీసే పెట్టే మనస్తత్వం మైనార్టీలది. నమ్మిన వాడికి ప్రాణం ఇచ్చే మనస్తత్వం మైనార్టీలది. నమ్మకానికి నువ్వు అమ్ము చేసినటువంటి ఒక నమ్మక ద్రోహివి, నువ్వు ఒక దొంగవి. నువ్వు స్క్రాప్ వ్యాపారం చేసి దొంగతనంగా ఇనుప రేకులు అమ్మి నువ్వు ఒక దొంగగా విజయవాడలో ముద్రపడినటువంటి వ్యక్తి. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇది సమాజంలో నువ్వు అసలు ఒక మనిషివేనా అని చెప్పని మేము జలీల్ ఖాన్ అడుగుతా ఉన్నాం. నువ్వు పులివెందుల దాకా సవాల్ ఇసురుతా ఉన్నావు. నువ్వు నీ విజయవాడలో మీటింగ్ పెడితే కనీసం గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి నువ్వు ఎంతో మందిని కలిపి మీటింగ్ పెట్టాలని చూస్తే నీ మీటింగ్ కనీసం 100 మంది కూడా రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి నీది.
నువ్వు ఆ మీటింగ్ కూడా కనీసం స్పందన లేకుండా పోయినటువంటి వ్యక్తి నువ్వు శాసనసభ సభ్యుడిగా ఉండి నువ్వు టీడీపీ పార్టీలో చేరితే నీతో పాటు ఒక కార్పొరేటర్ కూడా వచ్చాడా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చాడా, ఒక ముస్లిం నాయకుడు వచ్చాడా? నువ్వు నీ ఇంట్లో వాళ్ళు కూడా కనీసం నీ ఇంట్లో నీ భార్య నీ తమ్ముడు కూడా నీ తోడుకుండా లేకుండా నువ్వు ఒక ఎదవు అని చెప్పని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి నీ బతుకలా ఏడ్చిందని చెప్పని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఊరుకునే పరిస్థితిలో ఈ రాష్ట్ర మైనార్టీ లేరని చెప్పని విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలకు ఉన్నటువంటి అనుబంధం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎక్కువగా మాట్లాడితే విజయవాడ నగరంలో నువ్వు తిరగలిగినటువంటి పరిస్థితులు కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీ కాలనీలో మీటింగ్ పెట్టు, నీ యొక్క నియోజకవర్గంలో ఒక నిరసన కార్యక్రమం చేయి. అడ్డుకోవడానికి మరొక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే నీ ఇంటి ముందుకొచ్చి కూడా మేము నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.